అందుకని మనం ఏం చేయాలంటే సమస్య వచ్చినాక ప్రార్థన చేయడం కాదు, సమస్య రాకముందే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏమిటంటే, దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించండి, శోధనలో పడిపోకుండానే ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. ఇంకా అంటాడు ఆయన, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఆయన ముందుగానే మనకి గైడెన్స్ ఇస్తున్నాడు. అపవాది ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, కాబట్టి మీరు ప్రార్థన ద్వారా వాటిని జయించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య రాకముందే మీరు ప్రార్థన చేయాలా? సమస్యలో చిక్కుకున్నాక ప్రార్థన చేయడం ఈజీనా, రాకముందే ప్రార్థన చేయడం ఈజీనా చెప్పండి? రాకముందే ప్రార్థన చేయడం ఈజీ కదండి. ఎందుకంటే శ్రమను నువ్వు సహించలేవు, భరించలేవు. అపవాది నిన్ను డిస్టర్బ్ చేస్తే నీ జీవితంలో ఎంతగానో వేదన, బాధ అనుభవిస్తావు. అది అనుభవించక ముందే ప్రతిరోజు ఉదయకాలం లేవంగానే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టుని యొక్క ప్రతి ప్రణాళిక నుంచి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,